సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో శివాలయం కాలనీ 17వ వార్డు వాసులు పాత వార్డు సభ్యులతో కలిసి మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించామని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోలి సంతోష్ తెలిపారు. గతంలో 17వ వార్డు 2వ వార్డులలో కలవడం వల్ల అభివృద్ధి ఆలస్యమైందని, కాబట్టి శివాలయం కాలనీని ఏదో ఒక వార్డులో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అత్తెల్లి శ్రీనివాస్, గుంటుకు రాజు, పాతరాజు, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి గజ్వేల్ పట్టణంలో మనకు ఇంతకుముందు 20 వార్డులుగా ఉండే, మరి ఇప్పుడు కూడా దాన్ని మల్లన్న సాగర్ ముప్పు గ్రామాలను మనం కలుపుకొని సేమ్ అలా అదే 20 వార్డులుగా విభజించడం జరిగింది. మరి ఇంతకుముందు ఓట్లలో 1100 నుంచి 1150 ఓట్లు ఉండే, మరి ఇప్పుడు దాన్ని 2500 నుంచి 2600 ఓట్ల వరకు తీసుకెళ్లారు. సంతోషం. వివిధ వార్డులలో ఉన్నాయి కాబట్టి వాటిని ఏదన్నా ఒకటే వార్డుకు చేర్చి మరి ఆ డెవలప్మెంట్కు సహకరించాలని కోరుతూ వాటికి సంబంధించిన దరఖాస్తులు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కు మరి కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటిని పరిశీలించి మరి వాళ్లకు సంబంధించి ఏ వాళ్ళు కలిసి ఉంటాయో వాటికి కలపాలని కోరుతూ ఒక వార్డు అనేది ఒక సిస్టమ్ ప్రకారం ఇస్తే మాకు సంతోషం. కానీ ఇలా తీసుకుపోయి అన్న కలిపి అలా తీసుకుపోయిన లాస్ట్కు ఇప్పటికే 10 సంవత్సరాల నుంచి అసలు అభివృద్ధి నిలు మా గల్లీ అలాంటిది చాలా ఇబ్బందికరం అయిపోతుంది. పేరు పేరున